వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీరు ఒక అద్భుతమైన మల్టిప్లికేషన్ ట్రిక్ నేర్చుకోబోతున్నారు. ఆ ట్రిక్తో మీరు క్యాలిక్యులేటర్ లేకుండానే మల్టిప్లికేషన్ చాలా ఫాస్ట్గా సెకండ్స్లో చేయగలరు. అదే మల్టిప్లికేషన్ బై 11 ట్రిక్. సో మీకు ఒక ఎగ్జాంపుల్తో ఈ ట్రిక్ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఫస్ట్ ఎగ్జాంపుల్ 25 ఇంటూ 11. సో 25 ఇంటూ 11 అంటే మనకి ఒరిజినల్ నెంబర్ ఏంటి 25 మనకి. సో ఫస్ట్ స్టెప్లో మనం ఏం చేస్తామంటే 25ని 2 + 5 = 7 అని వేస్తాం. సో సెకండ్ స్టెప్లోకి వచ్చేసరికి మనకి ఒరిజినల్ నెంబర్ ఏంటి మనకి 25 కదా. సో 2, 5 అని వేసి మధ్యలో మనకి కొంత గ్యాప్ అనేది మెయింటైన్ చేయాలి. సో ఆ గ్యాప్లో ఏం చేయాలంటే మనం ఫస్ట్ స్టెప్లో మనం కనుక్కున్నాం కదా. సో అది ఆ వాల్యూ ఇక్కడ ఇన్సర్ట్ చేయాలి, పెట్టాలి. అంతే అయిపోయింది. సో మనకి ఫైనల్గా 25 ఇంటూ 11 ఆన్సర్ ఎంత మనకి 275. చూసారు కదా ఎంత సింపుల్గా ఉంది ట్రిక్. మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. 58 ఇంటూ 11. సో 58 ఇంటూ 11 అంటే చూడండి మనకి. సో ఒరిజినల్ నెంబర్ ఏంటి మనకి 58. సో 5 + 8. సో మనకి ఎంత వచ్చింది 13. సో ఒరిజినల్ నెంబరు సెకండ్ స్టెప్లో మనం ఏం చేయమన్నాను మీకు 5 and 8 వేసుకోమని చెప్పాను కదా. సో 5 వేయండి, 8 వేయండి. సో మనం ఫైండ్ అవుట్ చేసిన నెంబర్ అంతా 13. సో 13 డైరెక్ట్గా 13 వేయలేము. సో అప్పుడు ఏం చేస్తామంటే మనం ఇక్కడ 3 వేసి ఇంకా 1 ఉంది కదా, 1 అనేది మనకి 5 యాడ్ చేస్తాం. సో 5 యాడ్ చేసేటప్పుడు మనకి ఫైనల్గా ఆన్సర్ ఎంత వస్తుంది మనకి 638. ఇప్పుడు మీరు ఈ అద్భుతమైన ట్రిక్ నేర్చుకున్నారు కదా. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, మరియు కమెంట్ సెక్షన్లో చెప్పండి మీరు ఎలా చేశారు అని. మీరు ఈ ట్రిక్ని ఎంజాయ్ చేసినట్లయితే ఇలాంటివి మరెన్నో ట్రిక్స్ మీకు కావాలి అంటే మర్చిపోకుండా ఈ వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ ఆల్లో పెట్టుకోండి. సీ యూ నెక్స్ట్ టైం.